వెల్కమ్ టు పాప్కార్న్ హర్ డిబేట్. నేను లక్ష్మణ్. ఈ రోజు పుష్ప 2 సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 రిలీజ్ అప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట్లో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన చిక్కటిపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు జరిగిన తొక్కిసలాటకు సంబంధించి రాజకీయ కోణాలు కూడా ఇందులో ఆవిష్కృతం అవుతున్నాయి. రాజకీయ రంగు కూడా పులిమే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ అరెస్ట్ లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర ఉంది. ఆయన శిష్యుడు వేసిన వ్యూహంలో భాగంగానే ఈ రోజు అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ జరిగిందని చెప్పి పొలిటికల్ సెటైర్లు కూడా షికార్లు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు పాప్కార్న్ హార్డ్ డిబేట్ లో ఇదే ముఖ్యంగా చర్చించుకుందాము. హార్డ్ డిబేట్ లో సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు, మరో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, డిబేట్కి స్వాగతం అండి. నమస్కారం. డివిఎస్ గారు, మొత్తం ఎపిసోడ్ లో భాస్కర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు చూసాం, నాంపల్లి కోర్టు కూడా రిమాండ్ విధించింది. దీనికి పొలిటికల్ రంగు పులుగుతుంది ఏపీ నుంచి. ఎలా చూడాలంటారు? ఇది పుష్ప 2 హీరో అల్లు అర్జున్ అరెస్టు ఇదంతా కూడా దురదృష్టకర పరిణామాలే కాదు, స్వయంకృత అపరాధాలు. ఇదొక బాధ్యత రాహిత్యం, ఇదొక నిర్లక్ష్యానికి ఇక్కడ మనకు కనపడుతుంది అన్నమాట. ఎందుకంటే అసలు వీళ్ళు ఇప్పుడు తను ఆ థియేటర్కి వెళ్ళడం, ఆ రోజు 10 రోజులు అవుతుంది అనుకుంటా దగ్గర ఇవాళ ఒక నిండు ప్రాణం మరి బలే. ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలరా? ఒక బిడ్డ ఇప్పటికీ మృత్యుతో కొట్టుకుంటున్నాడు. ఇక్కడ హాస్పిటల్లో ఒక కుటుంబం రోడ్డును పడి అతను టోటల్గా అరవింద్ అర్జున్ ఆఫీస్ ఫెయిల్యూర్ కనపడతాను. అసలు పబ్లిక్ పిఆర్ ఏం చేస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళందరూ సెలబ్రిటీస్, వీళ్ళంతా కూడా పిఆర్ మెయింటైన్ చేయాలి కదా. ఏది ముందే అతను ఆ థియేటర్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అది అంతా లేకుండా ఇంకా హైకోర్టులో వేసినటువంటి దాంట్లో ఏమంటాడు ఆ పిటిషన్లో, నేను ఆ థియేటర్కి ముందే చెప్పానని, ఇది నాకు అలవాటని, గతంలో కూడా అనేక సార్లు ఇలా వెళ్ళానని పోలీసుకు కూడా తెలియజేశానన్నాడు. పోలీసుకి అసలు అతను వస్తున్నట్టే తెలియదని, లేకపోతే థియేటర్ వాళ్ళు వద్దని చెప్పారని, తను వెళ్ళి చూడాలనుకుంటే ఏది ఆ బెనిఫిట్ షో, ఆ ప్రీమియర్ షో ఎన్ని థియేటర్లు లేవు. తను పార్కింగ్ ఫెసిలిటీ ఉన్నది. అసలు అదేంటి వాళ్ళు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినట్టుగా థియేటర్కి నువ్వు ప్రీమియర్ షోకి వెళ్ళినాడు, అతనేంటి ర్యాలీ పెట్టాల్సిన అవసరం ఉందా? అక్కడెక్కడో హోటల్ నుంచి ర్యాలీ నడిపాడని అందరిని అభివాదం చేసుకుంటూ అది ఎలా కనపడుతోంది? నిర్లక్ష్యమే కాదు, బాధ్యత రాహిత్యమే కాదు, టోటల్గా ఫెయిల్ అయిన పరిస్థితి అనమాట. ఇప్పుడు ఏంటి ఇవాళ పరిణామాలు, ఆయన ఢిల్లీ నుంచి వచ్చినట్టున్నాడు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే మరి పోలీసులు ఇంటికి వెళ్తే అక్కడ ఏదో వాగ్వాదం కూడా జరిగినట్టుంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, అక్కడ టెస్టింగ్లు ప్రొడ్యూస్ చేశారు. ఇది ఇప్పుడు కేరళ హైకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. శబరిమల అక్కడ కూడా ఇట్లాగే ఒక హీరో వెళ్ళాడు, ఆ దర్శనానికి వెళ్తే అక్కడ భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. దానిపైన హైకోర్టు సీరియస్ అయింది. నటులకు ఏమన్నా విస్తృత అధికారాలు ఉన్నాయని చెప్పి ఫైర్ అయింది. ఏది కేరళ హైకోర్టు. ఇప్పుడు ఇతను కూడా బెయిల్ పిటిషన్ ఏదో వేసినట్టున్నాడు. ఏది దీంట్లో ఇప్పుడు అది కూడా డీల్ చేస్తుంది ఎవరు, ఆ వాదనలో కూడా వినిపిస్తుంది నిరంజన్ రెడ్డి అనుకుంటాను. అది ఎంత యాక్సిడెంటల్ అనాలా, ఇన్సిడెంటల్ అనాలా ద్వారకా తిరుమలరావు భాషలో కదా. నిరంజన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించే అడ్వకేట్ ఎంపీ. రాజ్యసభ ఏదో జగన్ అతని రాజ్యసభ కూడా పంపినట్టున్నాడు. నిరంజన్ రెడ్డి ఇతని తరపున వాదించటము, లేకపోతే అసలు శిల్పా రవితో ఈయన సంబంధాలు, ఏది నంద్యాల వైసీపీ అభ్యర్థి, అప్పుడు కూడా అదొక కేసు పడింది. ఎక్కడ ఈసీ ఎన్నికలకు ముందు ప్రచారంకి వెళ్ళినట్టుగా వెళ్ళాడు. ఏది తన ఫ్రెండ్ అయితే కావచ్చు కానీ ఆ టైంలో వెళ్ళడం, బ్రేక్ఫాస్ట్కో ఏదో పిలిచాడు, నేను అందుకని వెళ్ళానంటే అక్కడ అంతమంది గ్యాదర్ అవ్వడం, అదేంటి ఎన్నికల ప్రచారం. ఈసీ కేసు వేసింది, అదేదో కొట్టేసింది అనుకుంటా తర్వాత ఆ కేసు కూడా. ఇవాళ మరి అల్లు అర్జున్ ఈ పరిణామాలు చోటు చేసుకోవటం, ఇప్పుడు అరవింద్ వచ్చినట్టున్నాడు, స్టేషన్కి వచ్చాడు, హాస్పిటల్కి వచ్చాడు. అతనితో పాటు తమ్ముడు కూడా వచ్చినట్టున్నాడు, ఎవరు శిరీష ఎవరు, అతను కూడా వచ్చినట్టున్నాడు. వీళ్ళు ఈ పనులు ఇంతకుముందు ఎందుకు చేయలేదు? అరవింద్ ఆ బాధిత కుటుంబం ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? తను కూడా ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత ఏదో సెల్ఫీ వీడియో వదిలి 25 లక్షలు ఇస్తున్నాను, ఆ కుటుంబం వైద్య ఖర్చులు భరిస్తానని ఏదో మొక్కుబడిగా మాట్లాడటం కాదు కదా.
ఇవాళ శిరీష్ అంటే ఇప్పుడు అర్జున్ హాస్పిటల్కి వెళ్ళలేదంటే అనుకోవచ్చు, ఏంటి మళ్ళీ సెలబ్రిటీ, మళ్ళీ అక్కడేమైనా తొక్కిసలాట దొరుకుతుందేమో, వెళ్ళలేదు అనుకోవచ్చు. అల్లు అరవింద్ మరి ఆయన అందరికీ మరి వెనకుండి చేసే వ్యక్తి కొడుకు విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం మనకైతే తిక్కల మొహం. ఎవరు లక్ష్మీపార్వతి మాటలను ఇప్పుడు మీరు చర్చకు పెట్టారా? అదేం లేదండి. ఇప్పుడు లక్ష్మీపార్వతి ఏదో మాట్లాడిందంటే ఏమని, ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు, ఆయన ప్రమేయంతో ఇక్కడ అరెస్టులు జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇవన్నీ. లక్ష్మీపార్వతి మాట్లాడిందంటే అర్థం మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ స్విచ్ నొక్కితే లక్ష్మీపార్వతి దగ్గర లైట్ వెలిగితే మాట్లాడే మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. రియలీ ఇప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం రేణుకాదేవి మాకు సంబంధం లేదు ఈ కేసుతో, అల్లు అర్జున్దే తప్పు అంటుంది. అల్లు అర్జున్ నాకేం సంబంధం లేదు, నేను షోకి వెళ్ళానని చెప్పి అంటున్నారు. అంటే తప్పు ఎవరిది? ప్రేక్షకుడు తప్ప, లేకపోతే చనిపోయిన ఆ బాధిత కుటుంబాన్ని తప్ప? అంటే అల్లు అర్జున్ అభిమానం కావటమే ఆ కుటుంబం చేసిన నేరమ్మా, పాపమా? కుటుంబానికి తప్పెలా అవుతుంది? ఇప్పుడు ఆ పిల్లాడు చక్కగా అర్జున్ కన్నా బాగా డ్యాన్స్ చేస్తాడంట, చిన్న వయసు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు వస్తున్న దీంట్లో స్కూల్ ఫంక్షన్స్లో చక్కగా డ్యాన్స్ చేస్తున్న దాంట్లో అర్జున్ కూడా అట్లా ఎదిగినాడే కదా. చిరంజీవిని చూసి అర్జున్ తయారయ్యాడు. ఏది వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరు రామ్ చరణ్, అర్జున్, ఇవాళ చిరంజీవితో ఆయన చూసి స్క్రీన్ మీద వీళ్ళు డ్యాన్సులు నేర్చుకుని వాళ్ళ యాక్టర్లుగా వచ్చిందంటూ చిరంజీవి ఇల్లే ఒక పెద్ద స్కూల్ అయిపోయింది, అది ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ అయిపోయింది. ఏంటి ఆయన ఇల్లే ఒక 10 మంది ఏమి వచ్చినట్టున్నారు ఆయన చూసి, అటు మేనల్లుళ్ళు, ఇటు తమ్ముడు కొడుకులు. ఇవాళ చిరంజీవి మనస్తత్వం ఏం తెచ్చుకున్నారు? చిరంజీవి ఇవాళ ఏంటి ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడే, ఇంత గొప్ప మెగా హీరోనే, ఎప్పుడన్నా ఇలాంటి ఉన్నాయా? ఈ ఎగిరెగిరి పట్టం ఉందా? ఎంత గుంభనంగా ఉంటాడు, ఎంత గౌరవంగా ఉంటాడు, ఎదుటాళ్ళ గౌరవం ఎలా పొందుతాడు, అది కదా నేర్చుకోవాల్సింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఏది ఇవాళ అల్లు అర్జున్ మరి ఏంటి పుష్ప 2 1000 కోట్లు వచ్చింది అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఇది కదా పాన్ ఇండియా స్టార్. ఎందులో? వ్యక్తిత్వంలో ఉండాలి. ఎస్ సత్యమూర్తి గారు, సినిమాలకి రాజకీయ రంగు పులుముతున్నారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పెట్టి ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది, శిష్యుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అని చెప్పి అంటున్నారు. మరి ఈ కేసు వాదిస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మణ్ గారు, మనం గౌరవప్రదంగా మనం ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నాం. మధ్యలో లక్ష్మీపార్వతి విషయం ఎందుకు? లక్ష్మీపార్వతికి ఏం తెలుసు అని చెప్తుంది? ఏది అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెప్పటం తప్ప, జగన్మోహన్ రెడ్డి పంపించిన స్క్రిప్ట్ చదవటం తప్ప లక్ష్మీపార్వతికి ఏం తెలుసు, ఏం చెప్తుంది? ఇక్కడ జరిగింది ఏంటి? ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటి? అందులో ఒక అమ్మాయి చనిపోయింది, ఎలా చనిపోయింది? ఇది ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్న నుంచి ఉద్భవించిన డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా. లక్ష్మీపార్వతికి ఏం తెలుస్తుంది? లక్ష్మీపార్వతి వచ్చి ప్రతి దాంట్లో మాట్లాడుతుంటే అది దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, ఇక్కడ అల్లు అర్జున్ అనే ఒక సినిమా హీరో లాగా కాకుండా ఒక విలన్ లాగా ప్రవర్తించాడు. ఆ థియేటర్కి వెళ్ళటమే తప్పు. ఆ థియేటర్కి వెళ్తున్నప్పుడు ముందర పోలీసుల అనుమతి తీసుకోకుండా వెళ్ళటం ఇంకొక తప్పు. పోలీసులు వద్దంటున్నా ఓపెన్ టాప్ జీపు ఎక్కి అభిమానుల్ని పలకరించటం ఇంకొక తప్పు. నడుచుకుంటూ అక్కడి నుంచి అంత క్రౌడ్లో నడుచుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోయి థియేటర్లో కూర్చొని సినిమా చూస్తుండగా స్టాంపేడ్ జరిగితే పోలీసులు వెళ్ళి చెబితే, అయ్యా స్టాంపేడ్ జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఇంకొక పిల్లవాడు చావు బతుకుల్లో ఉన్నాడు, మీరు తొందరగా ఈ ప్లేస్ వెకేట్ చేసి ఇంటికి వెళ్ళిపోండి, మేము కంట్రోల్ చేయలేకపోతున్నామని పోలీసులు చెబితే, కాదండి నేను సినిమా మధ్యలో నుంచి లేస్తే సినిమా బాగలేదని నేనే లేచి వెళ్ళిపోయానని అనుకుంటారు, అందుకని నేను సినిమా అయిపోయే వరకు వెళ్ళను అని కూర్చున్న అల్లు అర్జున్ విలన్ గాక హీరో ఎట్లా అవుతాడు? ఇది ప్రధానమైన సమస్య. మీకు చాలా సందర్భాల్లో ఈ సినిమాకి సంబంధించిన ఫంక్షన్స్లో
మీరు ముందరే పోలీసు పర్మిషన్ తీసుకోవాలి అని ఉంటుంది, తీసుకుంటారు. గ్రౌండ్ చూస్తారు, ఏ గ్రౌండ్లో పెడుతున్నారు, ఎన్ని పాసులు ఇవ్వాలో కూడా పోలీసులు చెప్తారు. మీరు 2000 పాసులు ఇవ్వాలి అంటే 2200 పాసులు కూడా ఇవ్వనివ్వరు, 2000 పాసులే ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోతే నిర్వాహకుల మీద కేసు పెడతారు. ఇంకొకటి, ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేకపోతే ఆడియో ఫంక్షన్లు, ఇవి డిఫరెంట్. అవి ఆర్గనైజ్డ్ క్రౌడ్ వస్తుంది అక్కడికి. ఇది సినిమా థియేటర్, రెగ్యులర్ సినిమా థియేటర్ దగ్గర అతను ఎందుకు వచ్చాడు? నువ్వు షోలు అన్ని రకాల అంత సంఖ్యలో షోలు వేయటం తప్పు, టికెట్ రేట్లు అంత పెట్టడం తప్పు. పైగా నువ్వు వస్తావు. నువ్వు వచ్చే ముందర ఇందాక డివిఎస్ గారు చెప్పారు, అల్లు అర్జున్ అభిమాన సంఘాల వాళ్ళందరూ కూడా వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకున్నారు. అన్న వస్తున్నాడు, అన్న బలాన్ టైంకి వస్తున్నాడు, పెద్ద సంఖ్యలో మనం రావాలి అని మెసేజ్లు పెట్టుకొని మనుషుల్ని తెప్పించుకొని అక్కడ తొక్కిసలాట జరిగేలాగా చేసి ఒక తల్లిని తొక్కుకుంటూ వెళ్ళిన వీళ్ళు అభిమానులా? వీళ్ళని పెంచి పోషిస్తున్న ఆ హీరోనా? ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. అమానుషం. ఇది ఈ సంఘటన మీద మనం నిజంగా నేను మొదటి నుంచి చెప్తున్నా, అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలనే నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నా. సంఘటన జరిగిన తర్వాత ఎందుకు అంటే అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, లేదు ఆడియో రిలీజ్ ఫంక్షన్ కాదు, ఇది అసలు ఆర్గనైజ్డ్ ఫంక్షన్ కానే కాదు. ఆర్గనైజ్డ్ ఫంక్షన్ కాని చోటకి నువ్వెట్లా వస్తావు? పోలీసులు వద్దని చెప్తున్నారు, క్రౌడ్ ఎక్కువ ఉందండి, మీరు రావటానికి వీల్లేదని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నా కానీ నువ్వు ఎట్లా వస్తావు? ఎందుకు వచ్చావు నువ్వు? నీ సినిమా ప్రమోషన్ కోసం వచ్చి నువ్వు ఒక తల్లిని బలిపెట్టావు. ఇది నువ్వు చేసిన చర్య. మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పారు, థియేటర్ యాజమాన్యం చెప్పింది మాకేం సంబంధం లేదని. కరెక్ట్, 100% కరెక్ట్. థియేటర్ యాజమాన్యానికి దీంతో సంబంధం లేదు. వాళ్ళు అరేంజ్మెంట్ చేసి ఎంతమంది ఉంటారు థియేటర్లో? సెక్యూరిటీ వాళ్ళు 10 మందో 20 మందో ఉంటారు. వాళ్ళకేమేమి పోలీసుల్లాగా వాళ్ళకేమి అధికారాలు ఉండవు. వాళ్ళు గేటు ప్రొటెక్షన్ ఉంటారు. ఎక్కడ గేటు ప్రొటెక్షన్ ఉంటారు? లోపల గేటు ప్రొటెక్షన్ కోసమే ఉంటారు. బయట గేటు ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఉండరు. అందరూ వస్తారు. వచ్చిన తర్వాత లోపల థియేటర్ లోపలికి ఎంటర్ కాకుండా వాళ్ళు ఆపుతారు. వాళ్ళు చెబితే అంటే థియేటర్ యాజమాన్యం ఫోన్ చేసి అల్లు అర్జున్ గారు మీరు రావద్దు అంటే ఆగేవాడా? యాజమాన్యంది కాదు బాధ్యత, థియేటర్ యాజమాన్యంది కాదు. ఇక్కడ బాధ్యత ఎవరిది అంటే, బాధ్యత లేకుండా ప్రవర్తించింది ఎవరు అంటే అల్లు అర్జున్ మేనేజ్మెంట్ టీం. అల్లు అర్జున్కి ఒక టీం ఉంది. ఆ టీం వాళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తించారు. ఈ రోజున కాదు, సంఘటన జరిగిన రోజున అల్లు అర్జున్ మేనేజింగ్ టీం, ఆ టీం ఉంటుంది కదా, వాళ్ళ ఆఫీస్ టీం, వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇది నాకు కాదు, పోలీసులకే చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? మేము చెప్తే ఆయన వింటాడా సార్? ఆయన మాకు యజమాని కదా, ఆయన చెప్పింది మేము వినాలి సార్, లేకపోతే మాకు ఉద్యోగాలు ఉంటాయా? మేము రావద్దు అంటే ఆయన ఆగుతాడా సార్ అని అల్లు అర్జున్ టీం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏడ్చారు. అక్కడ ఆ తల్లి శవం దగ్గర నిలబడి ఏడ్చారు వాళ్ళు. మేము చెబితే వింటాడా సార్ అల్లు అర్జున్? మేము మా బాధ్యత ఎట్లా ఉంటుందని చెప్పి అల్లు అర్జున్ టీం చెప్పింది. థియేటర్ యాజమాన్యానికి ఇది లేదు. ప్లస్ అల్లు అర్జున్ టీం చెప్పిన వినలేదు ఎవ్వరు. పోలీసులు చెప్తేనే వినలేదు. అల్లు అర్జున్ వచ్చేసాడు పరిగెత్తుకుంటూ. ఈ ఎపిసోడ్లో మొత్తం మీద భాస్కర్ గారు, రేవతి చనిపోయిన మృతురాలు యొక్క భర్త భాస్కర్ స్టేట్మెంట్ స్టార్టింగ్లో ఒక విధంగా వచ్చాడు. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు తప్పేం లేదని మాట్లాడుతున్నారు. 2 విధాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకని అలా? ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు ఉందా లేదా డిసైడ్ చేయాల్సింది భాస్కరు, నువ్వు, నేను కాదు. న్యాయస్థానాలు డిసైడ్ చేస్తాయి. పోలీసులు కేసు కట్టారు, కేసు పెట్టారు. ఎట్లా పెట్టారు? అతను రాసిచ్చిన కంప్లైంట్ మీదే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటి అంటే ఈ వ్యక్తికి
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదైనా అపకారం చేసి మిగిలిన ప్రాణాలకి ఏదన్నా థ్రెట్ ఉంటుందేమో అని ఆ పిల్లవాడే ఉందిలే, ఆయన భయపడటం సహజం. ఫ్యాన్స్ వల్ల ఈ ఫ్యాన్స్, చెప్పాను కదా లక్ష్మణ్ గారు, ఒక తల్లి కింద పడి అల్లాడుతుంటే తొక్కుకుంటూ పోయిన జాతి ఇది. వాళ్ళు వచ్చి ఎటువంటి అఘాయిత్యం చేస్తారో అని భయపడి అతను తన స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకొని ఉండవచ్చు. లేదు, పరిహారం ప్రకటించారు కదా, ఆ పరిహారం ఇంకా వచ్చిందో లేదో మనకు తెలియదు. అది ఆగుతుందన్న భయం కావచ్చు, ఏదైనా సంథింగ్. మనం ఇప్పుడే అతనికి ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు, అతను అటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నాడు అనేది చెప్పటానికి మనకు అర్హత లేదు, మనం చెప్పకూడదు కూడా. మనం అందులో జోక్యం చేసుకునే విషయం కూడా కాదు, వాస్తవాలు తెలియక. అందుకని ఇక్కడ ఏంటంటే సాధారణ పరిస్థితుల్లో మనం ఒక అంచనాకి రావచ్చు. అదేంటి అంటే ఈ ఫ్యాన్స్ అనే అల్లరి మోక వల్ల అతనికి ఏదన్నా ప్రాణభయం ఉండి అతను ఏదన్నా చెప్తాడు అనేది మనం ఒక ప్రాథమిక అంచనాకైతే రావచ్చు. ఇంకోటి ఏంటంటే అతను విత్డ్రా చేసుకోకపోయినా పోలీస్ కేసు మాత్రం నడుస్తూ ఉంటుంది. అక్కడ ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం హాస్పిటల్లో అల్లాడుతుంది. ఎస్, డివిఎస్ గారు, పుష్ప 2 రిలీజ్, ఆ తర్వాత ఈరోజు అల్లు అర్జున్ అరెస్టు. ఈ ఎపిసోడ్లో మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్ హీరోనా, విలనా, రాజకీయ నాయకుడా అనే 3 ప్రశ్నలు తలెత్తున్నాయి. మీరేం ఇస్తారు క్లారిటీ దీనిపై? పుష్ప 2 సినిమా, మరి అందులో క్యారెక్టర్ జైలుకి వెళ్ళిందో లేదో కానీ హీరో మాత్రం వెళ్తున్నాడు. ఇప్పుడు ఏది యాక్చువల్గా రెడ్ శాండల్ స్మగ్లరా స్టోరీ పుష్ప 2. సుకుమార్ ఆ కథలో ఇంతకీ మరి పుష్ప 3 కూడా ఉందంటున్నాడు కదా, మరి ఇప్పటికైనా 2లో మరి ఆ క్యారెక్టర్ని జైలుకి పంపాడో లేదో కానీ సుకుమార్ హీరోను మాత్రం జైలుకి పంపటం ట్రాజడీ. ఏది ఇవాళ అల్లు కుటుంబానికి ట్రాజడీ. అల్లు రామలింగయ్య, మరి అరవింద్, ఇవాళ ఈ పరిస్థితి అంటే ఎందుకు ఇప్పుడు అతనేమి చిన్నపిల్లాడేం కాదు, 40 ఏళ్ళు పైన ఉన్నాయి. ఎవరు? అర్జున్ 2 బిడ్డల తండ్రి కదా, ఆ బిడ్డల వయసే. ఎవరు? ఇవాళ కొట్టుమిట్టాడుతున్నాడు, హాస్పిటల్లో చావుతో పోరాడుతున్న కుర్రాడు వయసు కూడా ఎంత ఉంటుంది? చిన్న వయసే కదా. ఇప్పుడు ఆ రేవతి మీ అభిమానిగా మీ షోకి వాళ్ళు వస్తే 4 వచ్చారు, ఎన్ని వేలు పెట్టి వాళ్ళు ఆ టికెట్ కొనుక్కొని వచ్చి ఉంటారు. అవునండి, ఆ రోజు వీళ్ళు షోకి ఎంత అమ్మారు? ఒక్కో టికెట్ 1000 రూపాయలు, 2000. అలా అమ్మిన దాన్ని కూడా వాళ్ళు కొనుక్కొని వచ్చారంటే మీ మీద అంత అభిమానంతో వస్తే. ఇప్పుడు ఇది ఇవాళ ఇష్యూ ఒకటిదని కాదు, ఒక సినిమా అని కాదు, ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు. ఇది ఒక గుణపాఠం కావాలా. ఇన్సిడెంట్ ఏంటి? అక్కడ ఆల్రెడీ ఏదో బీహార్లో జరిగింది. దీనికి ఒక 15 రోజుల ముందే బీహార్లో అక్కడేదో ఈవెంట్ పెట్టుకున్నారు పుష్ప 2కు సంబంధించే పెద్ద గ్యాదరింగ్, స్టాంపేడ్ అక్కడ కూడా జరిగేది. అక్కడేంటి లాఠీ చార్జ్ దాకా వెళ్ళింది పాట్నా. దాని నుంచి ఏం గుణపాఠం నేర్చుకున్నారు? నంద్యాలలో అదే కదా జరిగింది. శిల్పా రవి ఎలక్షన్ అప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఇవాళ అర్జున్ కాదు, ఆ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళది బాధ్యత లేదు. సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళెవరు? మైత్రి మూవీ మేకర్స్, నవీన లేకపోతే రవిశంకర్ ఎవరో ఉంటారు. ఫిలిం డైరెక్టర్ సుకుమార్, ఎక్కడున్నారు వీళ్ళంతా? ఏ రోజన్నా వీళ్ళు ఈ 10 రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళారా? అవును, అస్సలు లేదండి. ఆ బాధ్యత కుటుంబం దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా? సక్సెస్ సెలబ్రేషన్స్లో ఉన్నారా? ఢిల్లీలో సక్సెస్ మీట్కి అటెండ్ అవ్వటం కాదు కదా. ఇక్కడ ఈ ట్రాజడీని మీరు ఏం అడ్రస్ చేశారు? ఇప్పుడు అరవింద్ వెళ్ళలేదు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, కనీసం సినిమా నిర్మాతలు వెళ్ళటానికి ఏంటి, దర్శకుడు వెళ్ళటానికి ఏంటి? వాళ్ళు వెళ్ళి పలకరించి ఆ కుటుంబానికి మేమున్నామని చెప్పి ఒక ఫోటో, ఒక ప్రెస్ రిలీజ్ చేస్తే ఎలాంటి సందేశం వెళ్తుంది పబ్లిక్లోకి? ఇవాళ సింపతి రావట్లేదు అంటే ఇదే కదా కారణం. ఇది ఇన్సిడెంట్స్ మనకి సత్యమూర్తి గారికి తెలుసు. సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్ళాడు, సంజయ్ దత్ కూడా జైలుకి వెళ్ళారు. సంజయ్ దత్ జైలుకి వెళ్ళాడు. ఏది బాలీవుడ్ హీరోస్ వాళ్ళంతా కూడా అది
సంజయ్ దత్ మీద ఏంటంటే అది అక్రమ ఆయుధాలు ఉన్నాయని చెప్పి అవునండి. సల్మాన్ ఖాన్ మీదేమో జింకల వేట, లేకపోతే అది హిట్ అండ్ రన్ కూడా ఉంది, ఏదో కేసు ఒకటి ఉంది. కార్ డ్రైవింగ్ కేసులో అది జరిగిన దాంట్లో ఏది నీకు దగ్గర 5 ఏళ్ళు జైలు శిక్ష పడింది వాళ్ళకి ఆ కేసుల్లో. వారం 10 రోజుల్లో వాళ్ళు బయటకు వస్తే రావచ్చు. కానీ ఇవాళ పాన్ ఇండియా స్టార్ అంటే కేవలం కలెక్షన్స్లో కాదు, లేకపోతే సినిమా సక్సెస్లో కాదు కదా. అభిమానుల్ని మీరు గెలవాలి, ఇవాళ ప్రేక్షకులను వీళ్ళు గెలవాలి. కానీ ఈ అమానవీయ ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు. దీనిలో మళ్ళీ రాజకీయం తెస్తున్నారు, దీనిలో మళ్ళీ మీరు కోడిగుడ్డు మీద ఈకలు బీకుతున్నారంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఏంటి కేటీఆర్ ఏదో ట్వీట్ చేస్తాడు, లేకపోతే బండి సంజయ్ ట్వీట్ చేస్తాడు. వీళ్ళు అల్లు అర్జున్ మీద సింపతి చూపించాల్సిన ఇది కాదు, దీనిలో నుంచి రాజకీయ లాభాలు పొందాలనుకోవటం. ఇందాక మీరు అన్నదా లక్ష్మీ భారత ఏదేదో పోలుస్తారు, ఎక్కడెక్కడికో పోలుస్తారు. ఇప్పుడు స్టాంపేడ్ ఇందాక సత్యమూర్తి గారు ఏమని చెప్పారు, ఇది ముందు మీరు అనౌన్స్ చేసిన ప్రోగ్రామా, అవి అనౌన్స్ చేస్తారు. ఏది ఆడియో రిలీజ్ లేకపోతే టీజర్ రిలీజ్ ఇవి ముందే చెబుతారు, అందరినీ రమ్మంటారు. గతంలో క్యాన్సిల్ కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రోగ్రామ్ ఏదో దేవరానా, ఆ దేవరా ప్రోగ్రామ్ కూడా ఇట్లాగే తొక్కిసలాట. దీంట్లో పోలీసులకు ఉదాసీనత కనిపించట్లేదండి. వాళ్ళు ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా, ఎటువంటి ప్లానింగ్ లేకుండా, రూట్ మ్యాప్ లేకుండా పోలీసులు ఏం చేస్తారు పాపం. ఓకే, పోలీసులు చేసేది కాదు, ఇది సామాన్యుడు అక్కడ తొక్కిసలాట క్రియేట్ చేసిందే నువ్వు కదా. పోలీసులు వద్దని చెప్పారు లక్ష్మణ్ గారు, అయినా వచ్చాడు అంటే ఏంటి, బరితెగింపు కాదా, మూర్ఖత్వం కాదా, నిర్లక్ష్యం కాదా, బాధ్యత రాహిత్యం కాదా? ఇవాళ వీళ్ళు సామాజిక బాధ్యతగా, మనం గతంలో చాలామంది హీరోలు చూసాము, చిరంజీవి కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎవరన్నా ఇలా వ్యవహరిస్తారా? ఒక బాధ్యతతో వ్యవహరిస్తారు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఇదెక్కడి ఇర్రెస్పాన్సిబిలిటీ? కనీస స్పందన లేకపోవటం, మానవత్వం కూడా లేని ఈ పరిస్థితి. అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ పెట్టాడు, బండి సంజయ్ ట్వీట్ పెట్టాడు, ఆంధ్ర నుంచి అంబటి రాంబాబు ట్వీట్ పెట్టాడు, ఈ అల్లు అర్జున్ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం అని. ఓకే, ఖండిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి పెట్టలేదా? జగన్మోహన్ రెడ్డి లక్ష్మీభారత్ తోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించాడు, అంబటి రాంబాబుతో ట్వీట్ పెట్టి కేసు వాదించమని నిరంజన్ రెడ్డిని పంపించాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ కేటీఆర్కి, ఈ అంబటి రాంబాబుకి, వీళ్ళందరినీ అడిగేది ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఏదన్నా రాజకీయ కేసులో, రాజకీయ సంబంధిత కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారా, నేరం జరిగిన దానికి అరెస్ట్ చేశారా? ఈ తేడా తెలీదా వీళ్ళకి? వీళ్ళేమి రాజకీయ నాయకులు, వీళ్ళు ఎట్లా రాజకీయం చేస్తారు? ఒక అమానుషంగా ఒక మహిళ వీళ్ళందరూ తొక్కుకుంటూ పోతే మరణించిన సంఘటనకి సంబంధించి ఎవరిని బాధ్యుల్ని చేయాలి? కేటీఆర్ని బాధ్యుని చేయాలా? కేటీఆర్ అంటాడు రేవంత్ రెడ్డిని బాధ్యుని చేయాలంటాడు. మరి నువ్వు కూడా తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రివే కదా, నిన్నెందుకు బాధ్యుని చేయకూడదు? అంటే ఈ క్వశ్చన్ అడిగితే ఏమన్నా లాజిక్ ఉంటుందా? అట్లాగే వీళ్ళు పెట్టే ట్వీట్లకి, వీళ్ళు అల్లు అర్జున్ని చేస్తున్న సపోర్ట్ చూస్తుంటే దానికి కూడా లాజిక్ లేదు. అంబటి రాంబాబుకి ఏమి సంబంధం అండి? అవునవును, హైదరాబాద్ తెలంగాణలో జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అంబటి రాంబాబుకి ఏం సంబంధం? అదే ఇప్పుడు అందరూ అడిగేది. ఇప్పుడు ఉదయం నుంచి జరుగుతున్న హైడ్రామాలో సినీ ఇండస్ట్రీ నుంచి ఒకరు స్పందించలేదు ట్విట్టర్ లో. రాజకీయంగా మరి ఇటు టీఆర్ఎస్ అటు వైసీపీ ఎందుకు భుజాలు నడుపుకుంటూ అర్థం కావట్లేదు. ఈ అంబటి రాంబాబు ఓకే, ఈ మహిళ మరణించిన సంఘటనలో అంబటి రాంబాబు, కేటీఆర్ బాధ్యత తీసుకుంటారా? కనీసం ఖండించారా? వాళ్ళు ఖండించారా? ఆ రోజు కనీసం స్టేట్మెంట్ ఇచ్చారా? బండి సంజయ్, కేటీఆర్, లేకపోతే అంబటి రాంబాబు. ఇప్పుడు ఆ రోజు ఎవరో అక్కడ బెనిఫిట్ షోలు ఇవ్వట్లేదు పర్మిషన్ అని, అల్లు అర్జున్ షోలు ఏది పుష్ప 2 ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కానివ్వకుండా మేము ఆడిస్తామని చెప్పి మళ్ళీ అదే అంబటి రాంబాబు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్. సగం అర్జున్ని ఈ శిల్పా రవి, లేకపోతే అంబటి రాంబాబు, ఈ లక్ష్మీ పార్వతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో అంటగాగటం వల్ల శనిపెట్టినట్టు.
అప్పటిదాకా చక్కగా ఉన్నాడు అతను, బాగా ఎదిగాడు, మంచి స్థానం, ఇవాళ పాన్ ఇండియా అయ్యాడు. ఎప్పుడైతే ఈ వైసీపీ వాళ్ళతో కలిసి నడిచాడో చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు డేవిస్ గారు. అసలు బెనిఫిట్ షో వేయించారు, ప్రీమియర్ షో వేశారు ఏపీలో. అసలు సినిమా రిలీజ్ కానీ టికెట్ల పెంపు విషయంలో కానీ ఎక్కడ ఎటువంటి అడ్డంకులు లేవు, చాలా క్లియర్ గా ఉంది. కానీ మళ్ళీ ఎందుకు రాజకీయ రంగు బుడుగుతున్నారు? అంటే తెలంగాణలో కూడా ఇచ్చారు, రేవంత్ రెడ్డి ఇచ్చాడు, అక్కడ చంద్రబాబు ప్రభుత్వము ఇచ్చింది. అప్పుడు మరి లక్ష్మీపార్వతి గమ్మునుందే, అంబటి రాంబాబు గమ్మునుండారు. అప్పుడు రేవంత్ రెడ్డిని చంద్రబాబుని మరి మాట్లాడలేదు వీళ్ళు. ఇప్పుడు ఇవాళ ఫిలిం సెలబ్రిటీ అరెస్ట్, రేపు పొలిటికల్ సెలబ్రిటీ అరెస్టా? అంతేగా, క్వశ్చన్ మార్కేగా. ఇవాళ సినిమా హీరో అరెస్ట్ అయ్యాడు, రేపు పొలిటికల్ హీరో అరెస్ట్ అవ్వబోతున్నాడా? ఎందుకంటే ఆయన ట్వీట్ పెడుతున్నాడు. ఏది ఇప్పుడు ఈ అరెస్టు ఆల్రెడీ అదేదో GHMC కేసు ఏదో ఉంది, ఫార్ములా ఈ రేసా, ఫార్ములా ఈ రేసులో ఆయన అరెస్ట్ అంటున్నారు. అసలు ఆయనకి ఏదో అరెస్ట్కి గవర్నర్ కూడా ఆమోదం చెప్పారని మరి మీడియాలో మనం చూస్తున్నాం. ఏది KTR అరెస్ట్, ఫార్ములా ఈ రేసులో ఎంత, 45 కోట్లు ఎంతో ఉంది, 45 కోట్లు. అందులో అరవింద్ కుమార్ ఎవరో ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఆల్రెడీ అతనేదో వాంగ్మూలం ఇచ్చేసినట్టున్నాడు, అరవింద్ కుమార్ అప్రూవర్ అయిపోయినట్టున్నాడు. ఇవాళ రేపో KTR అరెస్ట్ అంటున్నారని చెప్పి ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ ఖండిస్తున్నాడా? ఇంకా ఉంది కదా, ఆయన అప్పుడే ఎక్కడైంది అంటే. ఒకటి ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారంట, అది కూడా KTR చెప్పాడు. ఏది కవిత అరెస్ట్ అయినప్పుడు ఏమో అక్కడ చంద్రబాబు జైల్లో పెట్టారు, ఆయన సీఎం అయ్యాడు. అంతమంది జగన్ కూడా జైల్లో పెట్టారు, ఆయన సీఎం అయ్యాడు. రేవంత్ రెడ్డిని మేము జైల్లో పెట్టించాం, అతను సీఎం అయ్యాడు. మా అమ్మాయి కూడా అన్నట్టుగా అన్నాడు. ఏది కవిత అరెస్ట్ లో. ఇప్పుడు మరి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు కదా, ఇప్పుడు ఈయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు? తెలంగాణకు అవుతాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి అవుతాడా, లేకపోతే పాన్ ఇండియాకి అవుతాడా? ఇప్పుడు అది కాదు కదా. తను ఆ రోజు KTR కూడా ఏమన్నాడు, ఏముంది అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్తా, అక్కడేదో రాసుకుంటా, శుభ్రంగా ట్రిమ్ అవుతా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాను ఏదో అన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కేసుని కేసుగా చూడాలి, అరాచకాన్ని అరాచకంగా చూడాలి, జరిగిన ట్రాజడీని ట్రాజడీగా చూడాలి, మానవీయంగా స్పందించాలి తప్ప దీనిలో మీరు రాజకీయం చేయటం, ఏదో పేలాలు ఏరుకుంటారంటారు, అది తప్పు కదా. ఇది మొత్తానికైతే అల్లు అర్జున్ ఎపిసోడ్లో బాధ్యతారాహిత్యమే ఎక్కువ కనిపిస్తుంది. దీనికి రాజకీయ రంగు పులవటం అనేది దారుణం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చర్చలో పాల్గొన్న DVS గారికి, సత్యమూర్తి గారికి నమస్కారం సార్. నమస్కారం.